దొంగను దొంగ అంటే ఒప్పుకుంటారా అంటూ ఫోన్ ట్యాపింగ్తో జగన్కి సంబంధం లేదంటే ఎలా, సుబ్బారెడ్డికి ఆడియో ఎలా వచ్చింది, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంటుందో తెలుగుదేశం ప్రభుత్వం అర్జెంటుగా వస్తుంది, తన అన్నని దోషిగా చూపెట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉంటుంది. అన్నకి చెల్లెలిస్తున్నటువంటి గిఫ్ట్ అది. లేకపోతే సాక్షి బాండ్లు చూపి బాబుని నిలదీయండి అంటూ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ పిలుపు. సూపర్ 6 సహా 123 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చబద్దాలు. సూపర్ 6 సూపర్ 7 పెట్టి చంద్రబాబు చేసిన వాగ్దానాలు కనీసం రిబ్బన్ కూడా కత్తిరించుకున్నాను, మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తున్నారు. మంత్ర అంటూ సూపర్ 6 సూపర్ 7 చేసేసాను, 143 పథకాలు ఇచ్చేసాను వదరగొడుతున్నాడు. ఎవరైనా సూపర్ 6 ఏమైందని ప్రశ్నిస్తే వాళ్ళ 4 మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఏడాదిలో మీకు ఏమేమి రావాలో అవన్నీ వడ్డీతో సహాయం అని ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు వాళ్ళ ఎమ్మెల్యేలు నిలదీస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరపున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను, మళ్ళీ ధర్నా చేద్దాం, మళ్ళీ కలెక్టర్ని ముట్టడించే కార్యక్రమం చేద్దాము, అందరం కలిసి గట్టిగా ధర్నా ప్లాన్ చేద్దామంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి హామీగా ఇచ్చారు గ్యారంటీ అంటూ, బాబు గ్యారంటీ, దానికి ఏది షూరిటీ ఇచ్చింది ఆ రోజున పవన్ కళ్యాణ్ కాబట్టి దాన్ని రైట్ చేసుకొచ్చారు. లేకపోతే మీ తప్పులు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారు. సీఎం స్థాయిలో ఉన్న 76 ఏళ్ళు ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనవి. సీఎం చంద్రబాబు వైఎస్ఆర్